మీ పిల్లలని దేవుడే చూసుకుంటాడు. మీకంటే దేవుడికి మీ పిల్లలే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే హాగరు ఎలుగెత్తి ఏడ్చిందంట, కానీ యెహోవా స్వరం వినిపించినప్పుడు ఈ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. కొడుకు మొర విన్నాడా, తల్లి మొర విన్నాడా అంటే ఆ కొడుకు ఏడ్చింది. వాడు కేకలు పెట్టలే, ప్రభువా కనికరపడని కేకలు పెట్టలే. ఆడు బాగా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, మా నాన్న మమ్మల్ని వదిలేశాడని. ఆ ఏడుపు, ఆ చిన్నవాని ఏడుపు ఎవరి హృదయాన్ని తాకిందంట? దేవుని హృదయం తాకిందంట. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. మీ పిల్లలు ఏ విషయంలోనైనా బాధపడితే అది ఎవరి పూచి అంటే దేవుని పూచియే. ఆ చిన్నవాడికి ఏమీ తెలీదు, మనసులో కృంగిపోయి కుమిలిపోయి ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. ఆడి ఏడుపు శబ్దమే ఎవరి హృదయాన్ని తాకిందంట? దేవుని హృదయాన్ని తాకి. ఈరోజు నేను చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో ఏ ఏ బాధలు అయితే వారు పాస్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా అవి దేవుని చెవుల్లోనికి వెళ్తున్నాయి. మీ పిల్లలు మీకు చెప్పలేని బాధలు సీక్రెట్గా వారు మనసులో బాధపడుతూ ఉంటారు. కొన్ని మీకు కూడా చెప్పుకోరు. మా అమ్మ నాన్నని బాధ పెట్టడం ఎందుకు అని చాలాసార్లు మీ దగ్గర కూడా పంచుకోపోవచ్చు, కానీ వాళ్ళు రహస్యంగా కారుస్తున్న కన్నీరు దేవుని యొక్క చెవుల్లో వినబడుతుంది. మీరు నా పిల్లలు అనుకుంటున్నారు. దేవుడు అంటే నీ పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళు నాకు కూడా పిల్లలే. నీరెంత చూసుకుంటారో నీకంటే కొన్ని వేల రెట్లు మీ పిల్లల ఎడల దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. మీ పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. వాళ్ళు ఈరోజు అటు ఇటు ఉన్నట్టు కనిపించవచ్చు, వారు అన్నిటిని పోగొట్టుకున్నట్లు మీకు కనిపించవచ్చు, కానీ మీ పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా.